ఓం నమ శివాయ భం భైరవాయ నమ. వైశాఖ పౌర్ణమి మే 1వ తేదీ శుక్రవారం. ఎంతో విశిష్టమైనటువంటి రోజు. ఆ రోజు ప్రతి ఒక్కరూ మనస్సులో ఎన్నో బాధలు ఉంటాయి, మానసికమైనటువంటి సమస్యలు చాలా ఉంటాయి. ఆ వైశాఖ పౌర్ణమి రోజు చంద్రుడిని శాంతింపజేస్తే చాలా అద్భుతాలు జరుగుతాయి. అంటే ఏమిటి? స్ఫటిక శివలింగేశ్వరుడిని ఆరాధిస్తే చల్లదనం, మనశ్శాంతి, కోరిన కోరికలు తీరటం. అలాగే ఆ రోజు గురువైనటువంటి దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేయటం ఎంతో విశిష్టం, ఎంతో అద్భుతం. అలాగే స్వామివారిని ఆరాధన చేస్తూ ఆ రోజు పరిపూర్ణమైనటువంటి జ్ఞాన సంపద కోసం మనం ఈ యొక్క క్షేత్రంలో అద్భుతంగా స్ఫటిక శివలింగేశ్వరుడు, అలాగే రాజశ్యామల సమేత మహాకాళ భైరవ మృత్యుంజయ హవనం జరుగుతుంది. దత్తాత్రేయ స్వామి వారికి కూడా ఆ రోజు హవనం జరుగుతుంది. ఇటువంటి మహత్తర కార్యక్రమంలో మీ అందరూ పరోక్షంగా పాల్గొని మీ గోత్రనామాలతో మీ ఈ తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఈ ప్రసాదాన్ని కూడా మీరు పరోక్షంగా పాల్గొన్న వారికి ఇంటికే ఇవ్వడం జరుగుతుంది. మీకు పోస్టుల ద్వారా పంపించడం జరుగుతుంది. అలాగే వీడియో కూడా, ఇక్కడ గోత్రనామాలు చదివినటువంటి వీడియో కూడా మీకు అందరికీ పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా మరొక విషయం ఏమిటి అంటే, పితృదేవతల ఆత్మశాంతి కోసం మీరు దాన కార్యక్రమం, ఎవరికి లేని వారికి, అనాథలకు, అలాగే గోమాతలకు మీరు అన్నప్రసాద సేవ చేయాలి. ఇక్కడ పరోక్షంగా హోమంలో పాల్గొన్న వారికి అన్నప్రసాద సేవ కూడా మీ పేరుతో చేయడం జరుగుతుంది. అందువలన ప్రతి ఒక్కరూ కూడా ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి, పౌర్ణమి హోమం అని. తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. ప్రతి ఒక్కరూ ఎలాంటి సమస్య ఉన్నా సరే ఈ క్షేత్రంలో జరిగేటువంటి ఈ హోమంలో పరోక్షంగా పాల్గొని ఆ మహాదేవుని ఆశీస్సులు పొందండి. హరహర మహాదేవ, రక్ష రక్ష భైరవ.